నిలబడుతున్నారా? లాండి. కంగారు పడకే భార్యామణి, తలా ఇక్కడ ఉంది. కుంభకరణ్లా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? లాండి. ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. ఏది త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏమిటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు దారింది? పుట్టింటి ఫుడ్డు తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అని నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పడదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. నాన్నా, ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టిందేమిటి? ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకెళ్ళి యాపిల్ మీద పడ్డా, యాపిల్ వెళ్ళి చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. అందుకే బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాడిని తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పుదారి కాదే. తుమ్మొస్తుంది, తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే. అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా, ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటా దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి బట్టలు మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసేనే. తాళం వేసావు, గొళ్ళెం మరిచావు. ఆగండి, మిమ్మల్ని నా వెంట పడితే నీకే నష్టం. ఇదిగో నా వెంట పడితే తుమ్ముద్దా. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నేను వెళ్ళను, తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు. మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు. అదిగో వచ్చేస్తుంది, ఇంకా ఆపడం నా వల్ల కాదు. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు, ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. త్వరగా లోపలికి పదండి. అయ్య బాబు, ఎవరు ఉండదు కదా. అయ్యగారు, అయ్యగారు వచ్చేసాను. ఆలోచించుకుంటారా? ఎందుకు వాయించుకోను, వాయించుకుంటాను. అయ్యి ఇదేంటిది? నా చీరట్టుకుని చట్టుకుని లాగేశారు. అయ్యో, నేను లాగలేదే. తుమ్మితే చీర ఊడిపోయే రొమాంటిక్ జబ్బోటు నాకు వచ్చింది. ఇదేం మాయదారి జబ్బాయి గారు, నా చీరుడిపిన సంగతి ఎవరితో చెప్పండి. చెప్పను. నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో. చెప్పనులేండి. ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండి పోను. అయ్యగారు, మిమ్మల్ని మాట్లాడుతాను, ఏమనుకోరుగా? ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికి ఏముంది? పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపే. ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి.
మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు తుమ్మడం నా సీరియస్ పోవడం ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? ఏమిటి సరదాగా ఉంటుందా? ఈ విషయం మా ఆవిడికి తెలిస్తే నిన్ను నన్ను చావు కొడుతున్నా. వెళ్ళి అబ్బా అమ్మగారు ఇటు రారులేండి. ఓసారి తుమ్మండి. నేను తమ్మను. తుమ్మండి. నేను తమ్మను. తుమ్మరా? మీరు కనుక తుమ్మకపోతే తాటి పిలిచి నా సెగెట్టుకున్నారని అమ్మగారు చెప్తాను. బాబోయ్, ఇది ఎక్కడ సరదా? చీర ఊడిపోవడం సరదా ఏంటి? తుమ్మండి. తుమ్మరా? అమ్మగారు ఉండదు. తప్పుతున్నా రాసుకో. తుమ్మనమ్మా. ఏమండి ఇంకొకసారి తుమ్మండి. నీ బొంద విర్రావేశంలో తుమ్మంటున్నావు గాని ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది. అందుకేగా తుమ్మమంట. అమ్మ బాబు, ఏమండి ఆవిడొస్తుంది. త్వరగా తిరగట్టుకో. ఏమిటి తుమ్మేశారా? ఆపుకుందాం అనుకున్నాను, ఆగలేదు. ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను. పోవే. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తుమ్మొస్తే ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా? అసలు మిమ్మల్ని అది కాదే చెప్తున్నాను, ఆగిపో. లేకపోతే నా తుమ్మ ఆగదు. మరి అది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. మీరు తప్పు నాశనం అయిపోను. అమ్మగారు అదేటమ్మగారు పబ్లిక్ గా పంచి పీకేశారు. అయ్యగారు చుట్టూ ఇంకేమన్నా ఉందా? ఇదేంటిది? పంచి లాగింది కాక నన్ను తిడతాదేటి? ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు. ఎందుకండి అంత బాధపడతారు? బాధంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు. అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్సెన్స్. ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి. డాక్టర్ డాక్టర్ గారు, నేను తుమ్మనాను. ఆవిడే బలవంతం తుమ్మించింది. ఆహరించారులేండి. పదండి ఇంటికి. కర్మ. ఆగండి. మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తినలేదు, మా నాన్న తినలేదు, నేను కూడా తినలేదు. ఏం పాపం మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే గానీ నష్టమేం లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి? గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారా? అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుందే. అంటే మేము విశ్వాసం లేదు మనమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గానీ భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని. ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయవు. కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ట్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం రుచి. చిచి. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగమా? అవును. ఆహా, ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది. వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఓహో, సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి, ఏమిటి హరిపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసము ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, కానీ అది సమ్మలకడి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి.
గోపి ఆ, గోపి నేను రెడీ పద ఇదిగో ఆ. బావా, ఏంటిది టకింగ్. టకింగా నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడ జిల్లింగ్ ఆ? ఆ కాళ్ళకి చెప్పులేయి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకున్న పాపాను ఎక్కడ పోయాను? సరే నేను కొనిపెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే. ఆర్యపుత్రి ఏంటి ఆర్యపుత్ర? మరి నాకు సెలవా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. ఆ, మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పానే, ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 minute అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి తుమ్ము వస్తుంది. తుమ్మకు, కంట్రోల్ చేసుకో. అమ్మో తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే ఇక్కడ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు, ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తాం. ఆ? ఆయనేంటి అలా పారిపోయారు? అది మేడం, అది మేడం, అది ఆ? ఏమిటి ఆడవాడు, ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? షో. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా, దాని మొహం మండ, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను, నా చేయి కాలుస్తుందా? అమ్మా. ఇక్కడే ఉన్నారా? చూసారా చూసారా, మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో. నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్స్తే మీకు సంతోషంగా ఉందా? అందుకు కాదే పిచ్చి మొహం, ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. ఆ? కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. పదుగోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలకడిచింది. ఈ వయసులో ఇదేం పని బావా? చిచి, అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో, చిచి చిచి చి. సమ్మలకడిచింది నిజమే, నేను అదే అనుకున్నాను బావా. చిచి, ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి, ఆ? నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు టీ. అది సరే, ఇప్పుడు స్వీట్స్ తేవాల్సినంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే, అందుకని తెచ్చాను. అలాగా, అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జీతం ఎవడిస్తాడే? బందరం మిఠాయి కొట్లో అరువు పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లోనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు ఓ సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా, లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా? చూడమ్మా, తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగైరాలు పట్టరావడం చేయాలి. ఒరే అడ్డగాడిద, తిరిగి వేతవా, నీ పెళ్ళం అలా నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు మూయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం, కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే.
మీకు మిగిలిన ఏకైక కోడలు అదే. ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు అని నీలాగా అడగకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకు రాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగింది మీద పడి ఏడవమని కాదు, ఏం జరిగిందని. ఝాన్సీ, మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాపం. అంటే మా వదిన వాళ్ళు అన్నమాట. వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఈ ఇంట్లోంచి బయటికి పంపేశారు. పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మీరు చెప్పేది నిజమా అండి? ఇద్దరు ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా? అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళైందనమాట. అవును, కూతురు కూడా ఉందని చెప్పాను కదా ఝాన్సీ. ఓహో అలాగా. ఆ, ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఆ. ఈ విషయాలన్నీ చెప్పేద్దాం. ఆ. పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర. అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆర్యపుత్రి. అయితే పదండి. దా. ఉమ్. అమ్మో అమ్మో అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగే? వెళ్ళి చెప్తారేమో. చెప్పడానికి వెళ్తున్నారు. అమ్మో గోపి గోపి! గోపి ఆగరా. గోపి! గోపి గోపి! ఆగరా. ఆగరా, నా మాట విను. అమ్మాయి నాగమని చెప్పు. నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి. అవును కదా, సమ్మలకడి జిల్లి. అయ్యో అలా చెప్పకమ్మా. అలా చెప్పడం వల్ల నీకొచ్చే లాభం ఏంటో చెప్పమ్మా. అలా అని లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నాం అనుకోకమ్మా. ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా? చెప్పరా. ఆర్యపుత్రి, ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు. చించుతున్నాను. ఓకే, మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను. అమ్మా. కానీ ఒక షరతు. షరతా? అవును, ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి. చేస్తాం. చేస్తాం. అంట్లు కావాలి, తోముతాం, వంట వండాలి, వండుతాం, వండుతాం. ఇల్లు ఊడవాలి, ఊడుస్తాం. బట్టలు ఉతకాలి. ఉతుకుతాం. సమ్మలకడి జిల్లి.